గురువుగారి అనుగ్రహంతో మేము ఒక పాఠశాల నిర్మాణం చేయదలుచుకున్నాము, దానికి మేము ఇంత ఖర్చు అవుతోంది, ఇంత మేము పెట్టుకోవాలనుకుంటున్నామంటే మేము కూడా మా పీఠం తర్వాత ఇంత విరాళం ఇస్తామని చెప్పారట. అక్కడ శృంగేరిలో గురువుగారు మహాసన్నిధానం వారు చెప్పిన సంఖ్య, ఇక్కడ సన్నిధానం వారు బెంగళూరులో చెప్పిన సంఖ్య ఒకటే. అంటే ఏకకాలంలో వారి యొక్క హృదయం ఒకటేగా ఉంటుంది, వారి యొక్క వ్యక్తిక అభివ్యక్తి కూడా అట్లాగే ఉంటుంది. వారు చాలా ఆశ్చర్యపోయారట. ఈ సత్కార్యం విషయంలో మేము కూడా ఏదైనా చేస్తాము. ఇది శృంగేరి పీఠంలో ఉండే గొప్పతనం ఏంటంటే, మనం ఏదైనా వైదిక కార్యక్రమం కానీ ధార్మిక కార్యక్రమం కానీ ఏదైనా మంచి పవిత్రమైన కార్యం చేస్తున్నామని చెబితే కేవలం మంత్రాక్షతలు కాకుండా దానికి సంబంధించిన ఉపాధిని కూడా కల్పించడం అనేది ఈ జగద్గురు స్థానంలో ఉండే గొప్పతనం. అంటే మీరు చేస్తున్నారు బాగుంది అనరట, మేము కూడా ఏదైనా చేస్తాము అనేటువంటి ఉత్సాహాన్ని ప్రదర్శించడం అనేది ఆ పీఠంలో ఉండే గొప్పతనం. ఈ రకంగా విరాళం ప్రకటించడం అనేది ప్రధానంగా గమనించారు. ఆ యజమాని అనుకున్నట్ట, నేను అక్కడ ఇక్కడ ఒకటే అనుభూతి పొందాను, ఇద్దరు ఒకటే అన్నారట. ఇక ఒక మహాభక్తుడు, సంపన్నుడైన భక్తుడు వచ్చాట, చాలా దూర ప్రాంతం నుంచి శృంగేరికి వచ్చారట. శృంగేరికి వచ్చినప్పుడు గృహప్రవేశానికి కుమారుడు ఉపనయనానికి 2 ముహూర్తాలు పెట్టుకొని వచ్చారట. వారి ఇళ్ల దగ్గర ఉండే ఎవరో పంచాంగర్తో జ్యోతిషుడో ముహూర్త పెట్టేటువంటి వ్యక్తి దగ్గర పెట్టుకొని తీసుకొచ్చారట. తీసుకొచ్చి సన్నిధానం వారికి చూపించారట. భారతీ తీర్థస్వామి వారికి చూపించి, అయ్యా నేను 2 ముహూర్తాలతో మీ దగ్గరికి వచ్చాను, మీ యొక్క అనుగ్రహం ఆశీర్వచనం కోసం ఆమోదం కోసం వచ్చాను. మొదటి ముహూర్తమేమో గృహప్రవేశం, రెండవది కుమారుడు యొక్క ఉపనయనం. అంటే కొత్త ఇల్లు కట్టారు, ఆ కట్టిన ఇంట్లోకి ప్రవేశించి తర్వాత పిల్లవాడు ఉపనయనం చేయాలి. గురువుగారు ఆ ముహూర్తాన్ని ఒకసారి పరిశీలించారట. సన్నిధానం వారు పరిశీలించి గృహప్రవేశానికి ఆశీర్వదిస్తున్నా, చాలా దివ్యమైనటువంటి అమృతప్రాయమైనటువంటి ముహూర్తం తెచ్చారు, గృహప్రవేశానికి అనుగ్రహిస్తున్నా, ఈ ఉపనయనానికి మాత్రం ఇప్పుడు కాదు, ఉత్తరాయణం వచ్చిన తర్వాత మీరు ఇంట్లో ఎందుకు చేసుకుంటారు, శృంగేరికే వచ్చి చేసుకోండి, స్వామివారి గురువుగారి సమక్షంలో చేసుకోండి అన్నారట. పాపం ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకొని సంసిద్ధుడై వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ మాట అనేటప్పటికి కొంచెం మనసులో కొంచెం బాధ అనిపించిందిట. ఎందుకైనా మంచిదని చెప్పి మహాసన్నిధానం వారి దగ్గరికి కలిశారట. కలిసి ఇదే పత్రం చూపించి ఒకటి గృహప్రవేశము ఒకటి ఉపనయనం అని చూపించారట. చూపించేటప్పటికి మహాసన్నిధానం వారు అభినవ విద్యాతీర్థ స్వామి వారు అన్నారట, గృహప్రవేశానికి ముహూర్తం చాలా ఉత్తమంగా ఉంది, దివ్యంగా ఉంది, ఇది చాలా శుభాన్ని ఇస్తుంది. అయితే ఉపనయనానికి మాత్రం ఇప్పుడు వద్దులే, ఉత్తరాయణం వస్తుంది, ఉత్తరాయణం వచ్చినప్పుడు స్వయంగా శృంగేరికి రండి, మా సమక్షంలో చేసుకోండి అన్నారు. అంటే అక్కడ సన్నిధానం వారు ఏదైతే చెప్పారో అదే ఇక్కడ మహాసన్నిధానం వారు చెప్పడం అనేది అనుకొని, అంతవరకు కొంచెం మనసులో బాధపడుతూ చివుకుమని అయ్యో నేను ఏర్పాటు చేసుకున్న అన్నాగవస్థ, గురువుగారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఇదే అనుకొని అప్పుడు గురువుగారి ఆదేశం ప్రకారమే చేశారట. ఈ ఉదాహరణలన్నీ ఎందుకు చెప్తామంటే, మనకి ఇద్దరుగా కనబడుతున్నప్పటికి కూడా ఏకం సత్ విప్రా బహుధా వదంతి. లోకల్లో మామూలుగా పరమాత్మ ఒకరే అనేక రూపాల్లో ఉంటారన్నారే, అట్లాగే గురువులు ఇద్దరుగా కనబడుతున్నప్పటికి కూడా గురువు ఒకరే, వారే వీరు, వీరే వారు. కనుక మహాసన్నిధానం వారు సన్నిధానం వారు వేరు కాదు. ఎక్కడ అనుగ్రహం పొందినా మనకి పరిపూర్ణ అనుగ్రహం వచ్చి తీరుతుంది. ఆ రకంగా పవిత్రమైనటువంటి మనసుతో భక్తులు ఎంతోమంది వస్తూ ఉండేవాళ్ళ. నిత్యము కూడా వారి యొక్క దైనందిన కృత్యంలో భక్తులను అనుగ్రహించడం అనేది ప్రధానమైన కార్యక్రమం. అంటే వాళ్ళు చేసిన అనుష్ఠానం కానీ తపస్సు కానీ చంద్రమౌళీశ్వరారాధన కానీ భక్తుల జీవులందరినీ ఉద్ధరించడానికే చేస్తుంటారు. వారికి ఏ కోరికలు ఉండవు, ముముక్షువైన వారికి కోరికలు ఉండవు. ఇట్లా ఉంటుండగా ఒక రోజున ఒక వచ్చాట, నడి వయస్కులు కలిగినటువంటి ఓ విద్యార్థి వచ్చాట, బ్రహ్మచారి అవ్వచ్చు బహుశా. అతను వచ్చి గురువుగారిని అడిగారట, ఏది మహాసన్నిధానం వారిని అడిగారట, గురుగారు మీ యొక్క పాదుకలను అనుగ్రహిస్తే నేను పూజామందిరంలో పెట్టుకొని అనుష్ఠానం చేసుకుంటాను. గురువుగారు మొట్టమొదట అడిగిన మాట మహాసన్నిధానం వారు, సంధ్యావందనం చేస్తున్నావా అంటే చేస్తున్నాను అన్నారట. ఒక పని చెయ్యి, నీకు పాదుకలు ఇవ్వడానికి ముందు ఏదైనా గురువు దగ్గర మంత్రోపదేశం పొందావా? లేదు అన్నారట. అయితే మంత్రోపదేశం పొంది ఆ మంత్ర సాధన చేసిన తర్వాత అప్పుడు నీకు పాదుకలు తీసుకునేటువంటి యోగ్యత వస్తుంది, తర్వాత రమ్మన్నారట. ఇట్లా చెప్పారట. చెప్పేటప్పటికీ ఇదే విషయాన్ని మహాసన్నిధానం వారి దగ్గర సన్నిధానం వారి దగ్గర కూడా మళ్ళీ అదే అనుభవం జరిగింది. గతంలో ఇతరులకు జరిగిన అనుభవమే జరిగిందట. అయితే తర్వాత కొంతకాలం తర్వాత వచ్చిన ఆ భక్తుడు, అదే భక్తుడు వచ్చాట. వచ్చి ఎవరి దగ్గరకు వచ్చారు? సన్నిధానం వారి దగ్గరకు వచ్చారు. చాలా కాలం తర్వాత వచ్చిన తర్వాత సన్నిధానం వారు భారతీ తీర్థస్వామి వారు అడిగారట. ఏమడిగారంటే, సంధ్యావందనం చేస్తున్నావు కదా, మంత్రోపదేశం కూడా పొందేవు కదా, గురువుగారి పాదుకలు నీకు అనుగ్రహం వస్తాయని ఆ మహాసన్నిధానం వారి పాదుకలను అనుగ్రహించారట. ఈ వచ్చిన వ్యక్తి చెప్పలేదు,
నేను దీనికి వచ్చాను, గతంలో ఒకసారి వచ్చాను అని చెప్పలా. కానీ మహాసన్నిధానం వారు ఏదైతే వాగ్రూపకంగా అన్నారో అనంతర కాలంలో సన్నిధానం వారి దగ్గరికి వచ్చినా నువ్వు సంధ్యావందనం అనే విషయాన్ని మర్చిపోలేదు, మంత్ర జపం చేస్తున్నావా అనే విషయం మర్చిపోలేదు. ఇది వారికి తెలియకపోయినా ఈయన చెప్పలేదుట, కానీ పాదుకలను అనుగ్రహించి పంపించారట. ఇట్లా అనుగ్రహం అనేది అపారంగా ఉంటుంది అనేటువంటి విషయంలో చెప్పారట. ఇక్కడ ఇంకొక విషయం, ఎప్పుడైనా భక్తులు వచ్చినప్పుడు గురువుగారి విషయంలో, ఇద్దరు గురువుల విషయంలో గురు శిష్యులు పాటించేటువంటి మర్యాదను చూసేవారట. ఏమిటి అంటే వీరిలో ప్రత్యేకత ఏంటంటే మహాసన్నిధానం వారు నడిచి వెళ్తున్నప్పుడు వారి నీడని కూడా తాకేవారు కాదుట. సాధారణంగా మన సనాతనమైన వైదిక ధర్మంలో చెప్పబడింది ఏంటంటే మనం మామూలుగా ఇళ్లలో ఒకరినొకళ్ళు రాసుకొని పూసుకొని తిరుగుతాం, కానీ ఎవరూ కూడా ఇంకోరిని అనవసరంగా ముట్టుకోకూడదు అనే పద్ధతి ఉంది. ఎక్కడా కూడా సంప్రదాయంలో ఉన్న పద్ధతే. ఎప్పుడు కూడా సదాచారం పాటించేవాళ్ళు వైయక్తికంగా ఎప్పుడూ మడిలో ఉన్నప్పుడే భావించాలి, మడిగా ఉన్నట్టే భావించాలి. ఇక జగద్గురువుల విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. గురువుగారు శిష్యుల్ని స్పృశించేది ఎప్పుడంటే ఆ సన్యాసాశ్రమం ఇచ్చిన తర్వాత, దండం ఇచ్చే తర్వాత వారు చేసే పాదపూజ అప్పుడు గురువుగారి పాదాలను ముట్టుకుంటారు. మిగతా అంతా కూడా దూరంగానే అంటారు. అట్లా గురువుగారు సన్నిధానం వారు భారతీ స్వామి వారు ఆచరించిన పద్ధతులు ఎట్లా ఉండేవిటంటే గురువుగారి నీడని అనుసరించేవారట కాదు, నీడను స్పృశించేవారు కాదుట. అంటే పొరపాటును కూడా నీడలో కాలు పడకూడదు, గురువుగారి యొక్క నీడ శరీరం మీద కూడా పడకూడదుట. ఇది సంప్రదాయం. తగిన దూరంగా ఉండాలి, మరీ దూరంగా ఉండకూడదు. ఎప్పుడైనా గురువుగారు శిష్యుడికి ఏదైనా చెప్పాలంటే తగుమాత్రంగా ఉండాలట. ముందు ఎప్పుడూ నడవకూడదు. గురువుగారి కంటే, ఇది గురుగీతలో కూడా ఈ విషయాలు ఉన్నాయి, గురువుగారి కంటే ముందు ఎక్కువ నడవకూడదు, గురువుగారికి బాగా దూరంగా వెళ్ళకూడదు, అతి సమీపంగా ఉండకూడదు, నీడని స్పృశించకూడదు. అట్లాగే గురువుగారు కూర్చున్న తర్వాతే కూర్చోవాలి. ఇప్పుడు మీరే చూస్తారు, ఇప్పుడు మనం ఇద్దరు జగద్గురువులు సన్నిధానం వారు మహాసన్నిధానం వారు ఉన్నప్పుడు మనకి తెలుస్తుంది మర్యాదలు. అంటే ఇది నిజంగా యథార్థంగా సర్వత్రా కూడా గురువు పట్ల, తండ్రి పట్ల కూడా ఇట్లాగే ఉండాలి. ప్రతివారు తండ్రి పట్ల కూడా ఇట్లాగే ఉండడం. తండ్రి గురువు అవినాభావం కదా. అట్లా ఉంటే గురువుగారు ఎప్పుడైనా ముందే మహాసన్నిధానం వారు వచ్చి వేదిక మీద కూర్చుంటే, ఆలస్యంగా ఏదో అర్చన చేసో రథోత్సవం చేసో సన్నిధానం వారు వస్తే అప్పుడు ముందుగా గురువుగారికి నమస్కరించి వారి అనుమతితో వారు ఇట్లా అంటే అప్పుడు కూర్చునేవారట. అంటే సర్వకాల సర్వావస్థల్లో గురువుని ఉపాసించడం అంటే ప్రత్యక్షంగా తాను ఒక ఆదర్శమైనటువంటి శిష్యుడిగా, ఆదర్శమైనటువంటి అనుయాయిగా పీఠం మర్యాదను చేస్తూ ఉండేవారట. ఎప్పుడైనా సరే ఏ కాలంలో అయినా గురువుగారు ఏదన్నా చెప్పడానికి, వారు ఏదన్నా చెప్దామంటే దూరం నుంచి వినడం కాకుండా దగ్గరగా వచ్చి వినయంగా తల వంచి వినడం అనేది అభ్యాసం చేసుకున్నారట. ఇది పరంపరలో చేయవలసిన, అంటే మనం 90 డిగ్రీలో నిలబడి గురువుగారి దగ్గర మాట్లాడకూడదు. దాసుడిగా మనం అనుగ్రహం పొందడానికి వచ్చాం కనుక చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అట్లాగే సన్నిధానం వారు మహాసన్నిధానం వారి విషయంలో ఇదే మర్యాదను పాటించేవారట. ఎప్పుడైనా గురువుగారు మాట్లాడుతుంటే శ్రద్ధగా వినేవారట.